అండ్ ఐ హోప్ నీకు వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ వన్ డే అరేస్ స్టార్ట్ చేసాము. అండ్ రఫ్లీ ఒక 3 to 5 క్వశ్చన్స్తో మనము వన్ డే అరే యొక్క వాట్ ఎవర్ ద క్వశ్చన్స్ అనేది అయిపోవచ్చినాయి. బట్ బిఫోర్ స్టార్టింగ్ 2D ఐ నీడ్ సమ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ యూ. బేసిక్గా ఇప్పుడు దాకా నా పర్స్పెక్టివ్లో ఉన్న క్వశ్చన్స్ని చూసి దాని బేసిస్ మీద డిజైన్ చేశాను. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆ క్వశ్చన్స్ నీకు ఎంత అర్థమవుతున్నాయి, ఎంత లెవెల్ ఆఫ్ డీసెన్సీతో ఉన్నాయి, అండ్ ఎంత టఫ్గా ఉన్నాయి లేదా ఎంత ఈజీగా ఉన్నాయి అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఐ నీడ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ యూ. ఏంటంటే ఆ క్వశ్చన్స్ ఓకేనా, ఇంకొంచెం ట్రిక్కీ క్వశ్చన్స్ కావాలా, లేదా ఇంకొంచెం డిఫికల్ట్ క్వశ్చన్స్ కావాలా, లేదా ఇంకొంచెం బేసిక్ క్వశ్చన్స్ కావాలా, ఇంకొన్ని ఫండమెంటల్స్ క్వశ్చన్స్ ఇంకొన్ని చేస్తే బెటర్ అనిపించిందా. సో ఇలాగా నీకు ఏదన్నా కంటెంట్ చూసిన తర్వాత ఫీడ్బ్యాక్ లాగా అనిపిస్తే నువ్వు డెఫినెట్గా కామెంట్ చేయి. అండ్ ఈసారి వాట్ ఎవర్ ద మెజారిటీ కామెంట్స్ ఐల్ గెట్, దాని బేసిస్ మీద నుండి, ఎందుకంటే రెస్ట్ ఆఫ్ ద డేటా స్ట్రక్చర్స్ వెళ్ళే కొద్దీ మనకి క్వశ్చన్స్ అంత క్లారిటీగా ఉంటే మనకు కూడా అంత కాన్ఫిడెన్స్ వస్తుంది. సో దట్ నేను నా పర్స్పెక్టివ్లో కాకుండా నీ పర్స్పెక్టివ్లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏం చెప్పాలి అనుకుంటున్నారో దాని బేసిస్ మీద నేను నా ప్లేలిస్ట్ని డిజైన్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇఫ్ ఇన్ కేస్ నీకు డిఫికల్ట్ క్వశ్చన్స్ కావాలి అనుకుంటే డిఫికల్ట్ క్వశ్చన్స్ కావాలి అని పెట్టు. సో దట్ నేను నెక్స్ట్ ఉన్న ప్లేలిస్ట్ని అలా డిజైన్ చేస్తాను. వాట్ ఎవర్ ద డేటా స్ట్రక్చర్స్ వీఆర్ గోయింగ్ టు కవర్. సరే అలా కాదు, నాకు ఇంకొన్ని ఫండమెంటల్స్ క్వశ్చన్స్ ఉంటే బాగుంటుంది అనిపించింది, డైరెక్ట్గా లీడ్ కోడ్కి జంప్ అయినట్టు అనిపించింది, లేదా మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అన్ని లీడ్ కోడ్లో చేసినట్టు అనిపించింది. సో ఈ బేసిస్ మీద కానీ అనిపిస్తే అదే కామెంట్ చేయి. వాట్ ఎవర్ ద మెజారిటీ దాన్ని చూస్ చేసుకొని, ఎందుకంటే డేటా స్ట్రక్చర్స్ నెక్స్ట్ పెరిగే కొద్దీ, నాట్ ఓన్లీ డేటా స్ట్రక్చర్స్, అల్గోరిథం పార్ట్ కూడా పెరిగే కొద్దీ కొన్ని కన్ఫ్యూజన్స్ వస్తాయి, కొన్ని డిఫికల్ట్గా అనిపిస్తాయి. సో దానికోసమే నిన్ను ఫీడ్బ్యాక్ లాగా అడుగుతున్నాను. సో వాట్ ఎవర్ యూ ఫీల్ ఒక వన్ డే అరే చూసావు ఇప్పుడు దాకా, సో నీకేమనిపించింది దాని బేసిస్ మీద నువ్వు కామెంట్ చెయ్యి. ఎందుకంటే తర్వాత వచ్చే డేటా స్ట్రక్చర్స్ కూడా మనము నీకు ఏ పేస్లో కావాలనేది చేయడం వల్ల నీకు హెల్ప్ అవుతుంది. వీడియోస్ చేయడానికి కారణమే నీకు హెల్ప్ అవ్వాలని. ఇప్పుడు నా పర్స్పెక్టివ్లో మాత్రమే ఆలోచించుకొని వీడియోస్ డిజైన్ చేయడం వల్ల అండ్ నీకు అది అర్థం కాకుండా నేను వీడియోస్ చేయడం వల్ల ఎలాంటి యూస్ లేదు. సో మెజారిటీ పీపుల్ ఏదైతే కావాలి అనుకుంటున్నారో దాన్ని బట్టి రెస్ట్ ఆఫ్ ద డేటా స్ట్రక్చర్స్ మనము దాని బేసిస్ మీద డిజైన్ చేద్దాము. అండ్ దాని బేసిస్ మీద వెళ్దాము. సో డెఫినెట్గా కామెంట్ చెయ్యి. అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, నీ ఫీడ్బ్యాక్ చాలా ఇంపార్టెంట్. సో అండ్ బిఫోర్ దట్ ఇంకొక చిన్న మాట, అండ్ ఆఫ్ కోర్స్ నీకు లీడ్ కోడ్ క్వశ్చన్స్ కొంచెం కష్టంగా ట్రికీగా అనిపిస్తున్నాయి అంటే ఆబ్వియస్గా నువ్వు ఏ డేటా స్ట్రక్చర్ థియరీ అన్నా లీడ్ కోడ్లో క్వశ్చన్స్ అనేది ఎండ్ ఆఫ్ ద డే అదే మ్యాటర్స్ మనకి. సో మైండ్ సెట్ని కూడా కొంచెం అలా హ్యాండిల్ చేసేలాగా మెల్లమెల్లగా గ్రో. బట్ నీకు కొంచెం అది టఫ్గా అనిపిస్తే, ఇంకొన్ని ఫండమెంటల్స్ కావాలి అని అనిపిస్తే మాత్రం డెఫినెట్గా కామెంట్ చెయ్యి. అండ్ ఎక్కువ కావాలి అన్నా ట్రికీ క్వశ్చన్స్ కావాలి అన్నా కామెంట్ చేయి. దాని బేసిస్ మీద మనము నెక్స్ట్ ఉన్న ప్రతి డేటా స్ట్రక్చర్ని డిజైన్ చేసుకొని మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుందాము. అగైన్ ఎండ్ ఆఫ్ ద డే నీకెంత అర్థమవుతుంది అనేది మ్యాటర్స్ నాకు. ఓకే, సో ఈ చిన్న పాయింట్ ఫీడ్బ్యాక్ అడుగుదామని ఈ వీడియో చేస్తున్నా. అండ్ దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.